నరేందర్ రెడ్డి సార్, అనిహిత పబ్లిక్ స్కూల్ నరేందర్ రెడ్డి సార్, దయచేసి మీకు ఏం చేసిన సార్, నేను అన్యాయం ఏం చేసిన సార్? మీ స్కూల్ లోపల ఉన్న, మీ స్కూల్లో ఒక టీచర్గా చేసిన, ఒక వాచ్మెన్గా చేసిన, ట్యూషన్స్ చూసుకున్న నేను, నా భార్య వార్డెన్ లేకపోతే కూడా అన్నం వండి మేము పెట్టినా మీరు పడుచుకోకపోతే పిల్లలకు ఇన్ని గణం చేసినా నాకు ఏం చేసిండు సార్? మా మామతో కలిసి విడగొడతాను అనుకుంటున్నా సార్. నన్ను నిన్న నైటు మీరు ఒక వ్యక్తి ఫోన్ చేసి నా భార్యతోటి 0.5 అని చెప్పిస్తారా సార్? నా భార్యతోటి నాకు మరొక క్వశ్చన్ అడుగుతా సార్. నేను 0.5 అని నా భార్యతోటి చెప్పిస్తాను అంటున్నారు. నా భార్యకు అబార్షన్ ఎట్లయింది సార్? ఫస్ట్ టైం అబార్షన్ ఎట్లయింది? నేను 0.5 సార్. ఎక్కడ తెలియదు, మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాలా? ఏం తీసుకురావాలి సార్? అవసరమైతే ఎలా చేయాలి? నేను ఎలా నిరూపించుకోవాలి? నేను ఏదైనా నిరూపించుకోవాలితో నా దగ్గర సామర్థ్యం ఉన్నది, నేను మొగొన్న నిరూపించుకోవాలిదా? మీరు లేని పోనీ నేను తాగుడు సార్. నేను ఒక్క బీరు తాగానని తెలుసు, నా ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఒక్క బీరు తాగిండని చెప్తే ఉరేసుకొని దత్తా. నేను ఇంతవరకు ఆల్కహాల్కి తాగలే. నా భార్య కోసం చికెన్ మటన్ బంద్ చేసి కూడా నేను బతికినా. నా భార్యని నేను ఎట్లా చూసుకుని తెలుసు? నా కులం లోపల ఎస్సీ కులం లోపల ఉంటుందనంటే ఇబ్బంది పడతా అని చెప్పేసి వేరే ఊరికి తీసుకెళ్లి బీసీ కులస్తుల మధ్య ఉంచిన నా భార్యను నేను ఎంత ప్రేమించినో నాకు తెలుసు. కానీ ఈ రోజున నువ్వు మా మామతోటి కలిసి నన్ను నా భార్య నుంచి వెళ్తే డబ్బుల కోసం ఆశపడి నన్ను నా భార్య నుంచి విడగొట్టాలనుకుంటారా? అంటే నేను బతకాలని లేదు సార్. కానీ మీరేం చేసిండ్రో నా సెల్లు లోపల ఉన్నాయి, ఈ సెల్లు లోపల ఉన్నాయి. మీరు నా ఇచ్చ నేను విడిపోవాలని చెప్పేసి నన్ను ఎంత రెచ్చగొట్టిండ్రు. మా మామ దగ్గర ఏం చెప్పాను? మా మామ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు? ప్రతి ఒక్క రికార్డింగ్ నా దగ్గర ఉన్నది సార్. మీరు నా సార్ అని చెప్పేసి నేను ఇంతవరకు బయటకు ఆ రికార్డింగ్స్ వదలలేదు సార్. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది బతకాలని లేదు. ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో పెట్టేసి చచ్చిపోవాలని. ఒక డబ్బున్న వాడికి ఇచ్చే పర్ఫార్మెన్స్, సపోర్టు, మద్దతు నాకు ఇయ్యరనే కదా సార్. ఒక కులం తక్కువనికి ఇయ్యరనే కదా. బ్రాహ్మణులకు రెడ్డీస్ మీరు కలిసి ఈ విధంగా చేస్తున్నారు. నేనేం చేశాను సార్? అరుణమ్మ బాబురావు, ముత్యాల అరుణమ్మ బాబురావు, నేనేం చేసినామ్మా మీకు? నా భార్యను కొట్టి తిట్టి తీసుకురమ్మని చెప్తున్నారు మీరు. మల్లోజల రాజం భార్య, మీరు ఏం చేసినా సార్? నేను కొట్టి తిట్టి ఎందుకు తీసుకురమ్మని చెప్తున్నాను? నా దగ్గర నా భార్య ఉంటే ఈ సెల్లులో రికార్డింగ్ ఉంది సార్. నా దగ్గర నా భార్య ఉంటే నా అత్తమ్మతో ఫోన్ చేపించి కొట్టి తిట్టి ఎట్లనే చెప్పేసి తీసుకురా అని చెప్పేసి నా అత్తమ్మతో చెప్తే అత్తమ్మ వీళ్ళకు ఫోన్ చేసి చెప్పుడు. ఇవన్నీ ఏంటిదమ్మా? నేనుండగా నా భార్యకు వేరే పెళ్లి చేస్తానంట. నేనుండగా భర్త బతికుండగా నా భార్యను వేరే పెళ్లి చేస్తానంట. నేను నీకు ఎట్లా కనబడుతున్నామా? నాకు నా భార్యను వదిలిపెట్టి ఉండాలా? లేదు. నేను రోజంతా బాధపడుతున్నానో నాకు తెలుసు. మీకేం చేసినా మీకు నేను ఏం అన్యాయం చేసినా? నేను చావడం అంతే ముఖ్యం. కులం తక్కువలో ఉడితే కింద ద్వాడమా? నేను మనిషిని కాదా? ఆమె బిఎడ్ డిఎడ్ పిహెచ్డి స్టాండర్డ్ టీచర్ని. కాకపోతే నా ఒక కులాన్ని చూస్తున్నారు తప్ప నా టాలెంట్ అని చూస్తున్నారా? నాకు ఏం తప్పు చేసినా? మీ అందరు రికార్డింగ్ పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ లోపల కూడా నా భార్యతో చెప్పిస్తారమ్మా. ఈ రికార్డింగ్లో ఉన్నదమ్మా, రికార్డింగ్లో ఉంది. మా పేర్లు చెప్పకు, నీచ నువ్వు వచ్చినావని చెప్పేసి నా భార్యను ఎంత మానిపులేట్ చేస్తున్నారో అన్ని రికార్డింగ్స్లో ఉన్నాయి. నాకు బతకాలని లేదమ్మా. నేను అన్ని యూట్యూబ్లో పెట్టేసి నేను చనిపోతాను. నాకు ఏ గవర్నమెంట్, ఏ ప్రజలు ఎవ్వరు నాకు సహాయం చేస్తున్నారో లేదు దేవునికి తెలుసు. కానీ నరేందర్ రెడ్డి సార్ నిన్న రాత్రి ఫోన్ చేపించి నా భార్యతో 0.5 అని చెప్పించి నన్ను అనిపిస్తారనంటే నాకు బతకాలని లేదు సార్. రియలే చెప్తున్నా. మీకు ఏమన్యాయం చేసిందో? మీకు పిల్లలు ఉండాలి కానీ నాకు ఉండద్దా సార్? అరుణమ్మ బాబురావు రవికుమార్ విడిపోతే లక్షల కొద్ది డబ్బు ఇస్తారంటున్నారు. కానీ బతికుండగా ఎందుకు సార్ ఈ కులంలో విఫలమైన చచ్చిపోయేటోళ్ళమే కదా సార్? ఎందుకు సార్ ఇట్లా తయారవుతారు? మీ దండం సార్, మీకు దండం పెట్టి చెప్తున్నా. నా భార్య నాకు పంపాడు సార్. నా భార్య లేకపోతే నేను బతుకదా? పిచ్చమడుకోనే నా భార్య ముందు ఇంటి పోతుంటా సార్. మీకు దండం పెడతా సార్. మీకు కారణం అవుతుందా? నా భార్య నాకు పంపాడు సార్.